టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కెరియర్ దాదాపు ముగిసినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా టీంలో ఒక సీనియర్ ప్లేయర్ అనే ట్యాగ్ తో నెట్టుకొస్తున్న జడేజాను ఎట్టకేలకు సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. గత కొంతకాలంగా సరైన ఫామ్ లో లేని జడేజాను అనవసరంగా ఆడిస్తున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ తో పాటు 3 వన్డేలకు ప్రకటించిన జట్టులో జడేజాకు చోటు దక్కలేదు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జడేజా కూడా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ జడేజా వన్డే టెస్టులో కొనసాగుతానని అన్నాడు. ఇంతలోనే అతనికి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. శ్రీలంకతో వన్డే సిరీస్ కు రెస్ట్ తీసుకుంటామని చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వకుండా సిరీస్ ఆడాల్సిందేనని బీసీసీఐ కోరడంతో ఆ ఇద్దరు స్క్వాడ్ కు ఎంపికయ్యారు. అయితే జడేజాను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. యువ ఆల్రౌండర్ లక్షర్ పటేల్, శివన్ దుబే అద్భుతంగా రాణిస్తుండడంతో ఇకపై టీమిండియాలో జడేజా అంకం ముగిసినట్లేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం 2026 టీ20 వరల్డ్ కప్ అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ ను టార్గెట్ గా పెట్టుకుని కొత్త టీం ను నిర్మించాలనే కసితో ఉన్నాడు. అంతకంటే ముందు గంభీర్ ముందున్న టార్గెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న గంభీర్ టీం కు భారమైన ఆటగాళ్లను పక్కన పెట్టేయాలని బీసీసీఐకి గట్టి సూచన చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా రవీంద్ర జడేజాను వన్డేలకు సైతం పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. ఇక జడేజా కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.